నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో బీసీ కాలనీ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవతలకు ఆడపడుచులు సారె సమర్పించారు. ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ అర్చన పూర్తి చేశారు. గ్రామంలోని ఆడపడుచులందరూ పాదయాత్రగా అరటిపళ్లు, నూతన వస్త్రాలు, పిండి వంటలు, పసుపు కుంకుమ తీసుకుని గ్రామ సందర్శన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవతలైన వేగులమ్మ తల్లికి, బంగారమ్మ, మాతంగమ్మ దేవతలకు సారె సమర్పించారు. శ్రీమాత్రే నమః. అన్నదేవరపేట గ్రామంలో బీసీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ సన్నిధానంలో ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు కూడా రోజుకొక విశేషమైనటువంటి అలంకారం చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించుకుంటూ ఈ చివరి శుక్రవారం అయినటువంటి వారం ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో మోదుగులమ్మ, వేగులమ్మ, బంగారమ్మ తల్లి అమ్మవార్లకు సారెను సమర్పణ చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరి చేత కూడా మొదటి వారం కూరగాయలతో శాకాంబరిగా, రెండవ వారం ధనదుర్గాదేవిగా డబ్బుల రూపంలో డబ్బులతోటి అలంకరణ, మూడవ వారం గంధంతో చందనోత్సవాన్ని, నాలుగవ వారం పుష్పాలతో అలంకరణ, ఐదవ వారం ఈ వారం రాజులు పసుపు కొమ్మలతోటి విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవార్లకు చేసి ఈ చివరి శుక్రవారం గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఈ స్త్రీలందరికీ కూడా, మహిళా తల్లులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సకల సౌభాగ్యాలు, అలాగే పురుషుల యొక్క రక్షణ కోసం అమ్మవారికి ఊరిలో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా బీసీ కాలనీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయ కమిటీ సభ్యత్వంలో, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఆలయ అర్చకుడి యొక్క పర్యవేక్షణలో అమ్మవారికి సారెలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు వేగులమ్మ అమ్మవారు గ్రామదేవతగా వచ్చి ఈరోజు వేగులమ్మ అమ్మవారి గుడి దగ్గర అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా ఒక్కసారి మా బీసీ కాలనీలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కొని వారి యొక్క కోరికలు తెచ్చుకుంటారని మనవి చేసుకుంటున్నాం.